హైదరాబాద్లోని కొత్తపేటలో గంజాయి గ్యాంగ్ వీరంగం సృష్టించింది. కొత్తపేటలోని ఓ కాలనీలో పోకిరి బ్యాచ్లు అర్ధరాత్రి వరకు రోడ్లపై బైఠాయించి గంజాయి తాగుతుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తన ఇంటి ముందున్న గంజాయి బ్యాచ్ ను ఇంటి యజమాని జనార్దన్ నాయుడు వెళ్లిపోవాలని చెప్పాడు. దీంతో మమ్మల్నే వెళ్లిపోమంటావా అంటూ ఇంటి యజమానిపై ఒక్కసారిగా గంజాయి బ్యాచ్ కర్రలతోనూ రాళ్లతోనూ విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. గంజాయి బ్యాచ్ దాడిలో జనార్దన్ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దాడి దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్లో వీడియో తీశారు. ప్రతిరోజు ఇలానే కాలనీలో గంజాయి బ్యాచ్ న్యూసెన్స్ చేస్తున్నారని స్థానికులు పోలీసులకు తెలిపారు. జనార్దన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గంజాయి బ్యాచ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని కొత్తపేటలో గంజాయి గ్యాంగ్ వీరంగం సృష్టించింది. కొత్తపేటలోని ఓ కాలనీలో పోకిరి బ్యాచ్లు అర్ధరాత్రి వరకు రోడ్లపై బైఠాయించి గంజాయి తాగుతుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తన ఇంటి ముందున్న గంజాయి బ్యాచ్ ను ఇంటి యజమాని జనార్దన్ నాయుడు వెళ్లిపోవాలని చెప్పాడు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది? అలాగే దీనికి సంబంధించి ఇటు కుటుంబ సభ్యులు కూడా కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్ లో. దీనిపై అసలు పోలీసులు ఏమంటున్నారు సురేష్? అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. ఇంటి పక్కనే ఉన్న ఇదే ఇంటి దగ్గర నేనున్నాను. దీనికి సంబంధించి దీనిపై సురేష్ మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి సురేష్. ప్రస్తుతం అయితే ఆ ఇంటి యజమాని ఇంటి దగ్గర ఉన్నారు. అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ ఘటనపై అసలు పోలీసులు ఏం చెప్పారు సురేష్? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? 2 రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. జనార్దన్ ఆయన ఇంటికి సంబంధించి ఇక్కడే ఏదైతే మనం చూడొచ్చు అద్దాలకు సంబంధించి దాడి చేసి పూర్తిగా రాళ్లతో ఈ కిటికీకి సంబంధించిన విండోస్ అన్నిటిని కూడా పలగొట్టారు. ఈ క్రమంలోనే పిఎన్టీ కాలనీలో ఉండే జనార్దన్ నాయుడుకి ఇక్కడ రెంట్కున్న వాళ్ళంతా ఫోన్ చేసి ఇలా దాడి చేస్తున్నారని చెప్పేసి సమాచారం అందించడంతోనే ఆయన అర్ధరాత్రి ఇక్కడికి వచ్చాడు. అయితే వచ్చిన క్రమంలోనే వారితో మాట్లాడుతున్న కొద్దిసేపటికే వాళ్ళ దగ్గర ఉన్న కట్టెలు అదేవిధంగా రాళ్లతో అతనిపై తీవ్రంగా దాడి చేసి గాయపరచడం జరిగింది. అతను ఒక్కడే ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఇంట్లోనే కొంతమంది యువకులు రెంట్కుంటున్నారు. వాళ్ళకి ఆ గంజాయి బ్యాచ్కి మధ్య గొడవ జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఆ క్రమంలోనే అతను తెలుసుకొని ఇక్కడికి వచ్చిన కొద్దిసేపట్లోనే అతనిపై దాడి చేశారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అయితే వెంటనే కుటుంబ సభ్యులకి సమాచారం అందించడంతో వారు ఇక్కడికి వచ్చి ఆ జనార్దన్ గాయపడి తలకి సివియర్ ఇంజరీ కావడంతోనే అతన్ని యశోద హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం
హాస్పిటల్లోనే చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత సరూర్నగర్ పోలీసులకి ఈ ఘటన పైన ఫిర్యాదు చేశారు. సరూర్నగర్ పోలీసులు ఈ వీడియో ఫుటేజ్ ఆధారంగా 7 మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ యువకులంతా కూడా మద్యం తాగి పక్కనే కొద్ది ఖాళీ ప్లేస్ ఉండడంతో ఆ ఖాళీ ప్లేస్లో కూర్చొని మద్యం తాగుతూ ఇక్కడ రోజు న్యూసెన్స్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆ ఇంటి యజమానికి చెప్పడంతోనే అతను వారిలోనే జనార్దన్ నాయుడుపై దాడి చేశారు విచక్షణ రహితంగా అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం 7గురిని కూడా దాడిలో పాల్గొన్నటువంటి 8 మంది విజువల్స్ లో కనబడుతారు. అందులో 7 మందిని ఆ పోలీసులు అరెస్ట్ చేసి నిన్న రిమాండ్ కి తరలించడం జరిగింది. ఇలాంటి ఘటన రోజు జరుగుతున్నాయి, మద్యం తాగుతున్నారు రోడ్డు మీద అని చెప్పేసి పోలీసులకు చెప్తున్నప్పటికీ కూడా వారు సరిగా స్పందించలేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న కాలనీ వాసులు చెప్తున్నారు. నిన్న బుధవారం నైట్ ఈ ఘటన జరిగిందని చెప్పేసి కూడా జనార్దన్ నాయుడు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే వారు ఎవరైతే దాడి చేసిరో వారిని కఠినంగా శిక్షించాలి. ఒకవైపు గంజాయి నిర్మూలన కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా యథేచ్ఛగా కొంతమంది రోడ్లపైనే గంజాయి తాగుతూ ఇలా దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా కాలనీ వాసులు వాపోతున్నారు. హైదరాబాద్ లో వరుసగా ఇలాంటి ఘటనలు, ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి దాడులు చేస్తూ వారికి సంబంధించి దాడులు చేస్తూ తెగబడుతున్నారు, చంపడానికి కూడా వెనకాడట్లేదు. కాబట్టి ఇలాంటి పైన కఠిన చర్యలు తీసుకోవాలి. వీరికి సంబంధించి అసలు గంజాయి ఎక్కడి నుండి లభ్యమవుతుంది అనే దానిపైన కూడా పోలీసులు దృష్టి పెట్టి అసలు గంజాయి నిర్మూలన దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. యువత కూడా ఎక్కువగా ముందు మద్యానికి అలవాటై ఆ తర్వాత గంజాయికి బానిసై గంజాయి తాగి ఆ మత్తులో ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియకుండా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. 7 నిందితులని అరెస్ట్ చేసి వారిని రిమాండ్ కి తరలించాం కాబట్టి మరొకరు పరారీలో ఉన్నారు, వారి కోసం గాలిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ ఇంట్లో అందరూ కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులే అద్దెకుంటున్నారు, వారు కొద్ది రోజుల నుంచి ఉంటున్నారు అని చెప్తారు. చెప్పండి ప్రశ్న. సురేష్, ఇటు మరోవైపు చూసుకుంటే ఇటు గంజాయి అలాగే మత్తు పదార్థాలపై ప్రభుత్వం ఒకవైపు నుంచి ఉక్కుపాతం మోపుతున్నా కూడా గంజాయి బ్యాచ్ అనేది ఏదో ఒక దగ్గర అనేది వీరంగా సృష్టిస్తూనే ఉంటుంది. దీనికి గల కారణాలు ఏమై అనుకోవచ్చు సురేష్? ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము దీనికి సంబంధించి గంజాయి నిర్మూలన కోసము నార్కోటిక్ బ్యూరోని ఏర్పాటు చేయడం జరిగింది. డీజీ స్థాయి అధికారిని నియమించారు. సందీప్ శాండిల ఆధ్వర్యంలో ఇదంతా కూడా విచారణ చేస్తున్నారు. గంజాయి ఎక్కడ కానీ అమ్మినా కానీ కొన్నా ఒకవేళ తాగినా కూడా వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నారు. ఇటు డ్రగ్స్ పైన కూడా ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి ఇటు పోలీసులు చెప్తున్నారు. ఇటు నార్కోటిక్ బ్యూరోతో పాటు పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకొని గంజాయి నిర్మూలన దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ చాలా రోజుల నుంచి ఈ అమ్మకందారులు చాలామంది అయిపోయారు. ఈజీగా గంజాయి దొరుకుతున్నది, ఎక్కడంటే అక్కడ పాన్ డబ్బాలలో కూడా గంజాయి అమ్ముతున్నారని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. కాబట్టి ఆ దిశగా పోలీసులు దృష్టి పెట్టి అసలు గంజాయి ఎక్కడి నుండి వస్తుంది, వాటిని నిర్మూలిస్తే ఈ గంజాయి బ్యాచ్కు ఆగడాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఎవరైతే గంజాయి కానీ డ్రగ్స్ కానీ వాడుతున్నటువంటి వారి అందరికీ కూడా కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి వారిని రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేసి వారిని మార్పించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఒకవైపు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి గంజాయి సేవించి దాడులకు పెగబడుతున్న వారందరి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పోలీసులు సరైన సమయంలో స్పందిస్తే ఇలాంటి ఘటనలు కూడా జరగకుండా ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే వారికి సంబంధించి ఇప్పుడు ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి 7 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారికి సంబంధించి ఎవరెవరు రైట్, థ్యాంక్ యూ సురేష్.